శిల్ప సహకార సంఘం దుకాణాల నిర్వహణ అంశంపై టీడీపీ వైసీపీ మధ్య వివాదం జరుగుతోంది. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన షాపుల్ని ఖాళీ చేయించాలన్న ప్రభుత్వ నిర్ణయం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఈ అంశంపై మార్కెట్ శాఖ జారీ చేసిన నోటీసుల వ్యవహారమే వివాదానికి కారణం. శిల్ప సహకార సంఘం పేరుతో మాజీ మంత్రి చేస్తున్నదేంటి, కూటమి ప్రభుత్వం చెబుతున్నదేంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. సేవ సహకారం ముసుగులో ఫక్తు వ్యాపారం చేయడంలో వైసీపీ నేతలను మించిన వారు మరొకరు ఉండరు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి వ్యవహారాలను సాగించారు. కూటమి పాలనలో అలాంటివి సాగవని తెలిసినా తమను ఎవరేం చేస్తారు అనే ఈగోతో ఆటలు ఆడుకోవడం వివాదాస్పదమవుతోంది. నంద్యాల శిల్ప షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో ఇదే జరుగుతోంది. 2017 తర్వాత ఈ వివాదం మరోసారి రాసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ షాపులను నిర్వహించడంపై మంత్రి ఫరూక్ ఆగ్రహంగా ఉన్నారు. రూల్స్ పాటించి సక్రమంగా వ్యాపారం చేసుకుంటే ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు అన్నది మంత్రి మాట. తాము నిబంధనల ప్రకారమే షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్వహిస్తున్నాము అన్నది శిల్పా మోహన్ రెడ్డి వాదన. దీంతో షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారం రాజకీయ సెగలు పుట్టిస్తోంది. నంద్యాల మార్కెట్ యార్డ్ దుకాణాల సముదాయాన్ని 2010లో శిల్పా మోహన్ రెడ్డి అద్దెకు తీసుకున్నారు. శిల్పా మహిళా బ్యాంకు, నంది రైతు సమైక్య, సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు. రాజకీయంగా ప్రజలకు దగ్గరయ్యే వ్యూహంలో భాగంగానే శిల్పా సహకార సంఘం ఏర్పాటైంది. మహిళా బ్యాంకులో రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తారు. ఇక నంది రైతు సమైక్య షాపుల్లో ఎరువులు, పురుగు మందులను అమ్ముతున్నారు. సూపర్ మార్కెట్లో విక్రయించే సరుకులపై అదనంగా 10% వసూలు చేస్తున్నారు. ఇక్కడున్న 33 షాపులు అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. దుకాణాల ద్వారా వచ్చే అద్దెలో 20 నుంచి 25% మార్కెట్ యార్డుకు చెల్లిస్తున్నారు. అన్నీ బాగా సాగుతున్నాయి. శిల్ప కుటుంబం రాజకీయాల్లో, అందున అధికార పార్టీలో ఉన్నంత కాలం వీటి నిర్వహణలో ఎలాంటి సమస్య రాలేదు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 6 నెలలకు లీజు గడువు ముగిసింది. మార్కెట్ యార్డు కొత్త పాలకవర్గం ఏర్పాటు కావడంతో శిల్ప సహకార సంఘం దుకాణాలను మార్కెట్ యార్డ్ నుంచి ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చారు. షాపింగ్ కాంప్లెక్స్ కు తిరిగి వేలం నిర్వహిస్తామని కమిటీ ప్రకటించింది. అప్పుడు వేలంలో పోటీ పడి తీసుకోవచ్చు అని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ నోటీసుపై శిల్ప సహకార సంఘం హైకోర్టును ఆశ్రయించగా మార్కెటింగ్ శాఖకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇటీవల మార్కెట్ కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి ఫరూక్ షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. దుకాణాలు ఖాళీ చేయాలని ఆదేశించారు. బహిరంగ వేలం నిర్వహించి అద్దె పెంచాలని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు వీటిని నిర్వహిస్తున్నామని, మూసివేస్తే జనానికి నష్టమన్నది శిల్ప వర్గీయుల వాదన. శిల్ప సహకార సంఘం దుకాణాలు మూసివేయించాలి అనేది తమ ఉద్దేశం కాదని, అలాగైతే ఎప్పుడో క్లోజ్ చేసి ఉండేవారమన్నది టీడీపీ నేతల మాట. వేలం వేస్తే నిబంధనల ప్రకారం తిరిగి వారే దక్కించుకోవచ్చు అన్నది తెలుగుదేశం సూచన. 2017 నంద్యాల ఉప ఎన్నికప్పుడు ఈ షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారంపై రాజకీయ దుమారం రేపింది. మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతుంది. ప్రస్తుతం దీనికి రాజకీయ రంగు పులుముకోవడంతో శిల్ప సహకార సంఘం వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.